നമസ്കാരം എല്ലാവർക്കും സുഖമാല എല്ലാവർക്കും എൻ്റെ പേര് പ്രമീളയാണ് എൻ്റെ ഭർത്താവിൻ്റെ പേര് സന്തോഷാണ് ഞങ്ങൾ ഖത്തറിലാണ് ജീവിക്കുന്നത് എൻ്റെ ഭർത്താവ് എവിടെ ഒരു തൊഴിൽ ചെയ്യുന്നു ഞാനൊരു വിട്ടുമാണ് ഞങ്ങൾക്ക് രണ്ട് കുട്ടിയും അവരുടെ പേരുകൾ ഹർവിന്യും പ്രാവീണ്യവുമാണ് അവസരമായി എല്ലാവർക്കും ഒരു ഹൃദയം నిరంజ ఓణ సంసాకం ఏంటి మలయాళంలో ఇట్లా చెప్పింది అనుకుంటున్నారా ఈరోజు కేరళ వాళ్ళ పండుగ ఓణం అన్నమాట సో నా కేరళ ఫ్రెండ్స్ అందరికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ మన నైబర్స్ అందరికి కూడా హ్యాపీ ఓణం విష్ వెరీ వెరీ హ్యాపీ ఓణం ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్ శృతి వాళ్ళు లంచ్ కి ఇన్వైట్ చేశారు ఓణం సద్యకి చెప్పు అందరికి హ్యాపీ ఓణం సో అక్కడ మా శృతి ఏమేం వెరైటీస్ చేసిందో ఈ రోజు అయితే కేరళ వాళ్ళందరూ మంచి మంచి ఫ్లవర్స్ తో బాగా రంగోలీ టైప్ లో వేస్తారనమాట సో అది ఆ ముగ్గెలా వేసింది అండ్ ఏమేం వెరైటీస్ చేసింది అవన్నీ కూడా మనం వీడియోలో చేసేద్దాం ఓకేనా లెట్స్ గో ఎండ అయితే ఉంది కానీ మరి అంత హ్యూమిడిటీ అది ఎక్కువ లేదనమాట నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే కొంచెం క్లైమేట్ అది బాగానే ఉంది కొంచెం ఎండగా ఉంది అంతే సో శృతి అత్తల ఇంటికి వెళ్దామా శృతి అత్తల ఇంటికి వెళ్దామా ఓకే కమ్ ఆన్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఇందాక మా ఆయన ఫ్రేమ్ లో మిస్సింగ్ కదా ఇది మా ఆయన అవుట్ ఫిట్ అనమాట మా ముగ్గురికి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ వేశారు అందరి ఇళ్లలో పాయసాల స్మెల్ వస్తుంది ఈరోజు హాయ్ హర్వి హౌ ఇస్ మై రంగోలీ గైస్ ఇది మొన్న ఎప్పుడో కొనేసి నా హ్యాండ్ బ్యాగ్ లో మర్చిపోయాను అనమాట హర్వి ఎవరి కంట పడకూడదు వాళ్ళ కంటలోనే పడింది ప్యాకెట్ డాడీ కంట ఒకటి ఇచ్చేసే దాని అనమాట ఇదంతా కూడా హౌసెస్ అన్ని ఇలాగే ఉంటాయి కాకపోతే సిటీకి చాలా దూరం అనమాట ఈ ఏరియా అంతా సిటీకి అవుట్స్కట్స్ లో ఉంటది బాగానా కానీ హౌసెస్ అవి బాగుంటాయి కొంచెం రెంట్ అది కొంచెం తక్కువ ఉంటుంది బట్ హౌసెస్ అన్ని బాగుంటాయి బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే సిటీకి చాలా దూరంలో ఉంటది చాలా అంటే ఒక 20 minutes పడుతుంది అనమాట సిటీ నుంచి లోపలి ఏం పర్లేదు నీ బ్యాగ్ లో పెట్టిస్తాను తగ్గించే ముందుకు పోవాలి చాలాసేపు అయింది నిద్ర లేచి ఇది కాయలు అనుకుంటా ఇంకో టిక్ టిక్ కావాలి మెల్లగా చిన్న ఏం చేస్తున్నారు ఓణం సద్య ఇప్పుడు తినబోతున్నాం మేము ఆర్ యూ ఎక్సైటింగ్ చిన్న టు ఈట్ ఓణం సద్య శృతి ఇవన్నీ చేసిందనమాట చాలా వెరైటీస్ చేసింది చెప్పు శృతి నాకెలా నిన్న అలాగే శర్కర ఉప్పేరి ఓకే ఇది కాయ ఉప్పేరి అంటే బనానా చిప్స్ ఇది క్యాబేజ్ తోరన్
బీట్రూట్ పచ్చడి, మ్యాంగో పిక్కల్, ఓకే, ఓలన్, కాళన్, పైనాపిల్ పచ్చడి, ఎల్షేరి, అవిల్, చోరు, సాంబార్, పాపడే, ప్రథమన్, పాలడ పాయసం. ఇది అప్పడం, అప్పడం అండ్ బనానా. ఇన్ని ఐటమ్స్ అన్ని చేసింది శృతి సింగిల్ హ్యాండెడ్ గా. ఓకే, తిందాం ఇంకా మనం. అరవి తిందామా? కూర్చో. మళ్ళీ పెడదాం. అరవి వచ్చే కూర్చో. నువ్వు కూర్చుంటా, వాడు కూడా కూర్చుంటాడు. అరతల డాడీ కంఫర్టబుల్ గా కూర్చోవాలి. సో స్టార్ట్ అవబోతున్నాం అనమాట ఓనం సద్య తినేదానికి. ఇటు మేము బాగుంటాయి కర్రీస్ అవి కూడా. నాకు ఇష్టం, మా ఆయనకి ఇంకా ఇష్టం. కేరళ కర్రీస్. ఫినిష్డ్ అన్నీ అయిపోయాయి అనమాట. చూడండి ఆకు ఎంత క్లీన్ గా ఉందో. అందరి ఆకులు కూడా ఇలానే తిన్నాం అనమాట. లాస్ట్ లో పాయసం వేసి చూసి పాయసం కూడా అయిపోయింది. వెరీ టేస్టీ, చాలా బాగా చేసింది. ఓకే, ఇప్పుడు బిగ్ క్యాట్ వస్తుందో ఏంటో. ఇప్పుడు బిగ్ క్యాట్ వస్తుందేమో. బిగ్ క్యాట్ నా ఫుడ్ ఏది, నా క్యాట్. ఇప్పుడు స్మాల్ క్యాట్ ఏది, స్మాల్ క్యాట్. స్మాల్ క్యాట్ ఫుడ్ స్మాల్ క్యాట్ తింటదా మరి? స్మాల్ క్యాట్ ఏది క్యాట్? ఏంటి నా ఫుడ్ అంతా క్యాట్స్ తినేస్తున్నాయండి. చిన్న నా ఫుడ్ క్యాట్స్ తినేస్తున్నాయి. అమ్మో, బిగ్ క్యాట్ ఎక్కడుందో దాన్ని పట్టుకోండి. బిగ్ క్యాట్ ని. ఇప్పుడు బిగ్ క్యాట్ వచ్చేస్తుంది తినడానికి. ఇప్పుడు బిగ్ క్యాట్ వస్తుందండి. బిగ్ క్యాట్ వస్తుందా ఇప్పుడు? బిగ్ క్యాట్ రాదు ఇప్పుడు. బిగ్ క్యాట్ ఏది? బిగ్ క్యాట్ బిగ్ క్యాట్ ఏది? బిగ్ క్యాట్. అలాగే స్మాల్ క్యాట్ కూడా వస్తుంది ఇప్పుడు. ఏది స్మాల్ క్యాట్? ఏది స్మాల్ క్యాట్? ఏంటి ఇంకా స్మాల్ క్యాట్ భయపడినట్టుంది. స్మాల్ క్యాట్, స్మాల్ క్యాట్ ఏది స్మాల్ క్యాట్? ఫోటోస్ తీస్తున్నట్టు అల్లాలి ఇద్దరు పాపం అలా ఆడుకుంటున్నారు వచ్చి నుంచి. హాయ్ కార్తీక్, హాయ్ చెప్పు. హాయ్. చిప్రావి తల్లి లేదమ్మా. చిప్రావి తల్లి లేదు. చిప్రావి తల్లి లేదమ్మా. ఆలి ప్రావి తల్లి లేదే. చిక్ చిక్ ప్రావి తల్లి లేదమ్మా. చిక్ చిక్ ప్రావి తల్లి లేదు. హాచిలు హాచిలు హాచి హాచి. అవిలు అవును, దీనికి పింఛం ఉంది. నెమలి పింఛం. ప్రావి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మీరిద్దరు ఏం చేస్తున్నారు? కార్తీక్ అండ్ హర్వి. మా శృతి ఏం చేస్తుందంటే టీ చేస్తుంది అనమాట నా కోసం. జింజర్ టీ చేస్తుంది శృతి. ఎన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టిందో. ప్రావి వాళ్ళ డాడీతో ఏదో ఆడేసుకుంటుంది. ఏం చేస్తున్నారు తల్లి? ప్రావిలు బుద్ధిగానా? ఓయ్ నీకు వీళ్ళు ఈ జిమ్నాస్టిక్స్ నేర్పిస్తుంది హర్వి కార్తిక్కి. ఇది జిమ్నాస్టిక్సా? ఏయ్
చెల్లి జడ ఎర్లీ మార్నింగ్ వేస్తాను, వేసిన జడ అలాగే ఉంది, పడుకొని లేచింది, పాలు తాగింది, అయినా అలాగే ఉంది. దీని పిల్లక చూడొకసారి. ఎలాగమ్మా? అబ్బా అబ్బా ఎలాగమ్మా? ఎలాగా? చేయొచ్చు. ఏం చేస్తారు? మందారం వీడియో స్టార్ట్ చేసా. ఓకేనా? రెడీ రెడీ రెడీయా? రావా? నువ్వు నా దగ్గర రావా? ముద్దిచ్చి నీకు అర్థం కావట్లేదు, నన్నే చూస్తూ ఉంటావు. ఇంకిక్కడ ఎవరు ఉండరు అప్పుడు. బాయ్ కార్తీకులు, అల్లరి పెట్టుకో మమ్మీకి, సరేనా? See you next time. నేను చెప్పాను ఊరుకలమని, ఊరిక రంగు ఇచ్చేసారా? వెరీ నైస్. ఇంకా బయలుదేరామన్నమాట. ఆన్ ద వేలో లుల్లు కొంచెం వెళ్ళి అలా ఒకసారి చిన్న షాపింగ్ అలా చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంకా సో 6 అవుతుంది టైం అయితే. సో బాగా స్పెండ్ చేసాము. ఫుడ్ అంతా చాలా బాగుంది, బాగా ప్రిపేర్ చేసింది శృతి అయితే. పాపం ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేచిందంట. 2 గంటలు లేచి దగ్గర ఇన్ని 12 to 13 ఐటమ్స్ చేయాలి కదా, కర్రీస్ అవన్నీ. అవి కట్ చేస్తున్నాయంట. చాలా గేమ్స్ ఆడారు కదా ఇంటి దగ్గర, నొక్కిసాయంట పట్టి. సో తీసేస్తున్నాను అనమాట. మళ్ళీ నొప్పి వేస్తుందంట హరికి. రావి చేయాలి. లుల్లు వచ్చామన్నమాట. ఓయ్ ప్రావీలు హాయ్ ప్రావీలు. ఏంట్రా ఏంటిలే? ఎక్కడికి? ఇండియాలోనే తీసుకొచ్చావా? ఇండియాలో తీసుకొచ్చా. బ్యాగ్ మర్చిపోయినాను, మళ్ళీ బ్యాగ్ తీసుకురావడానికి వెళ్ళారు మా ఆయన. పదండి చూడు ప్రవీణ్, పై మన హెయిర్ బాగుంది. నా బొట్టు చాలా బాగుందిరా. బాగుంది. ఇది మా అందరి అవుట్ ఫిట్స్ అన్నమాట, గ్రీన్ మ్యాచింగ్ లాగా. నా బొట్టు సరే అనమాట. సిటీ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటుంది అండ్ ఆఫర్లు అవి ఎక్కువ పెడుతుంటారు అన్నమాట. ఒకసారి రేపు ఎలాగూ సెలవే కదా, ఒకసారి అలా సరదాగా చూసి వెళ్ళిపోదాం అనేసి వెళ్తున్నాం అనమాట. కమన్ ఏంటి నీ ఎక్సైట్మెంట్ ఏంటి? అసలు నీ ఎక్సైట్మెంట్ ఏంటి? డ్రెస్సెస్ అవన్నీ కూడా మంచి ఆఫర్లో ఉంటాయి అన్నమాట. అంటే మరీ అంత తక్కువ ప్రైజెస్ అని కాదు, కంపేరిటివ్ మిగిలిన షాప్స్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పిల్లల బట్టలు మా ఆయన ఏమైనా తీసుకోగానే నైటీలు నైట్ డ్రెస్లు తీసుకోవద్దన్నారు. ఏమనంటే ఎన్ని కొన్నా ఒకే నైటీ వేసి తిరుగుతున్నావు కదా, కావాలని నీకు నచ్చింది కొనుక్కో, నైటీ మాత్రం ఉందంట. వచ్చింది అదే సెక్షన్లోకి. అయిపోయిందండి షాపింగ్. ఇది మర్చిపోయి, ఇది ఒకటి మర్చిపోయారు. మా ప్రావి అయితే బుజ్జిగా పడుకుడిపోయింది. లైట్గా 5th floor చిన్న షాపింగ్ అయితే అయిపోయింది. మా ప్రావి పడుకుడిపోయింది మర్చిపోయింది. హరి అక్కడ కూర్చుంది. సో ఇంకా కింద నా గ్రాసరీస్ అవన్నీ ఉంటాయి అనమాట. సో అక్కడికి కూడా వెళ్ళి కూరగాయలు అవి తీసుకొని ఇంట్లో వెళ్ళిపోవాలి.
చిన్న ఈ కింద మీకు కొట్టే ఈ షాప్ చేస్తే పైన గెలుస్తాం అన్నట్టు. ఆరెంజ్ అవి కూడా అంతే. చిన్న చిన్న అంటే బాటిల్స్ కానీ ఏమైనా మనం ఇలా తీసి యూజువల్గా ఇలా ఓపెన్ చేసి ఇలా ఉంటుంది కదా. సో నాకైతే తెలీదు, మరి మీకు తెలిసి అది కామెంట్ చేయండి. ఇది తీసేసి తాగుతాం కదా. అండ్ ఇక్కడ ఒక చిన్న ఒక ఏమంటారు చిన్న అడ్జస్ట్మెంట్ లాగా ఇచ్చాడు, ఇది చిన్న క్లిప్ లాగా. సో మా ఆయన వచ్చి ఇలా తీయాలని చెప్తున్నారు. ఎలా తీయాలో ఆయన తీసి చూపిస్తారు, ఎందుకంటే నాకైతే తెలీదు. చూద్దాం. చూడండి, దాన్ని అలా కొంచెం లోపలికి తోసేసి ఎదిరిందయ్యా సంతోష్ కుమార్. మెరిసిపోతున్నారు చిన్న కుర్తాలోని. అసలు నాకు నిజంగా తెలీదు, ఫస్ట్ టైం అని. చూద్దాం. వాటర్ కూడా బాగానే ఏంటది బ్రాండ్? గల్ఫ్. లేచిపోయింది ప్రావి. ఇక్కడే ఉన్నాను నేను. వచ్చి తల్లి. ఒక నిమిషం మళ్ళీ. How do you like to go up in the shade, up in the air so blue? Oh, I do think it's the pleasantest day ever a child can do. ఏంటి మా ప్రావీణ్య తొంగి చూస్తుంది, ఏమేమి షూట్ చేసేస్తుందా అమ్మ, మా అక్క ఏం చెప్తుందా అని చెప్పేసి. సో చాలా బాగా అయింది కదరా బోనం. ఇప్పుడు మా హర్వి ఏదో డ్యాన్స్ చేసి చూపించబోతుందంట గైస్. చూడండి, మా ఆయన అక్కడ బిల్లింగ్ చేస్తున్నారు గైస్. అయిపోయిందండి బిల్లింగ్. ఇన్ని ముచ్చి కవర్లు వచ్చాయేమిటి. సో అదనమాట ఈరోజు ఓనం బ్లాగ్. మొత్తానికైతే బాగా స్పెండ్ చేసాము. ఇట్స్ ఓకే నాన్న. సో చిన్న షాపింగ్ కూడా అయిపోయింది, గ్రాసరీ అండ్ పైన కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుస్తాను. అందరికీ స్టే చేయండి. బాయ్ బాయ్. గైస్ రేపు ఓనం కదా, మా హస్బెండ్కి ఓనంకి ఇలాగా ఆఫీస్కి రెడీ అవ్వమన్నారంట. సో మార్నింగ్ ఇలా కేరళ పర్సన్ లాగా రెడీ అయ్యి వెళ్ళారు. ఏంటండి గిఫ్ట్ ఇచ్చారు ఆఫీస్లో? సత్య ఫుడా? క్లాక్ లాగా డబ్బాలో పెట్టించారు. ఇది అప్పడం. ఏది లెట్ మీ సీ. అప్పడం, బనానా రైస్, బ్రౌన్ రైస్ అనండి అది. ఆ రైస్ ఏంటి? బ్రౌన్ రైస్ తో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ వాళ్ళు ఇస్తారనమాట. అండ్ పాయసాలు కూడా ఉన్నాయి, 2 రకాల పాయసం.